జై గురుదత్త శ్రీ గురుదత్త. ధ్యానం అంటే నేను అనేది పోవడమే ధ్యానం. మన దృష్టి దృక్పథం మారితే ఏది చూసినా అది ధ్యానమే అవుతుంది. ప్రేమ నిండిన మనస్సుతో పసిపిల్లలను చూసినా మనని మనం మర్చిపోతూనే ఉంటాం. ఇది వాస్తవం. ఆత్మ నిశ్చలం కదా, కానీ ఆశ వల్ల అది చెలించే మనస్సుగా వ్యక్తమవుతుంది. మళ్ళీ దాని నిశ్చలత దానికి రావాలి అంటే ఆశని వదులుకోవడం ఒక్కటే మార్గం. ప్రపంచం అంటేనే కష్టం సుఖం. ఇది గనక అర్థమైతే రెంటిపైన రాగద్వేషాలనేవి ఖచ్చితంగా ఉండవు. రాగద్వేషాలు లేనివాడు కర్మసహితుడై ఉన్నా కర్మరహితుడై ఉన్నా నిర్మల చిత్తంతోనే ఉంటాడు. ఏ విషయం పైన అనురాగం కానీ అయిష్టత కానీ లేనివాడు నిత్య సంతుష్టుడు అంటారు. అదే ఆత్మనిష్టకు మార్గం సుగమం చేస్తుంది. తృప్తి వల్ల సంతోషంపై అనురక్తి, దుఃఖంపై విరక్తి రెండూ ఉండవు. అనురక్తి విరక్తి రెండింటినీ జయిస్తే కలిగేదే ముక్తి. ముక్తి అంటే సరైన నిర్వచనం ఇదేనండి. అనురక్తి విరక్తి రెండింటినీ కనుక జయించగలిగితే అదే మనకి ముక్తి అని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అందుకే తృప్తే ముక్తి అన్నారు మన పెద్దలు. వేదాంత బోధ విని ఆచరించాల్సిందే కానీ విని విస్మరించాల్సిందైతే కాదు. తృప్తి ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు, ప్రాక్టికల్గా ఉంటేనే వచ్చేది. అంతఃశాంతి కోసం మనం పడే తపన మనని ఆ దిశగా నడిపిస్తుంది. నిత్యం ఎలా ఉంటామో అలానే అవుతాం. కాబట్టి ఎలా అవ్వాలని అనుకుంటున్నామో నిత్య జీవితంలో కూడా అలా ఉండాలి. మోక్షానికి దగ్గర దారులు దూరం దారులు అనేవి లేవు. మోక్షానికి దగ్గర దారి ఉంది అంటే అది వాస్తవమైన మాట కాదు. మోక్షానికి దగ్గర దారులు దూరం దారులు ఏంటండి? సత్యం అర్థమైతే మనం మోక్షస్థితిలోనే ఉంటాం కదా. అర్థం కాకపోతేనే మనం దూరం అవుతూ ఉంటాం. ఎంతకన్నా మోక్షానికి దగ్గర దారులు దూరం దారులు అని మనం మాట్లాడేసుకునేటటువంటి విషయాలు అవి. సత్యం అర్థమైతే మనం మోక్షస్థితిలో ఉంటాం, అర్థం కాకపోతే దూర స్థితిలో ఉంటాం, అంతే. గురువు గుర్తు చేస్తాడు, కానీ సద్గురువు అనేవాడు గుర్తుండేలాగా చేస్తూ ఉంటాడు. భక్తి సాధన పెరుగుతుంటే శాంతి వినయం పెరగాలి. అదే మనం సత్యానికి దగ్గర అవుతున్నామనటానికి గుర్తు. భౌతిక జీవనంలో డబ్బు కీర్తి పాండిత్యం పెరిగితే సాధారణంగా ఏం పెరుగుతుందండి? అహంకారం పెరుగుతుంది. అవి పెరిగినా అహంకారం పెరగకపోతే అది ఉత్తమ జీవనం అంటారు. అయితే కొంతమంది మహానుభావులను మనం చూస్తుంటాం. కీర్తి ఉన్నా పాండిత్యం ఉన్నా డబ్బులున్నా వాళ్ళు సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటాం? వారు ఉత్తమ జీవితంలో ఉన్నారండి అంటూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా సాధన పెరిగిన కొద్దీ అహం పెరుగుతుంది. అది పెరగకపోవటం ఉత్తీర్ణతగా గుర్తు. దీక్షైనా జపమైనా తపమైనా యోగ సాధనైనా అన్ని దివ్యత్వాన్ని చేరుకోవడానికే. ఈ విషయాన్ని మనం గమనించాలి. కానీ మనస్సును అహం కప్పి ఉంచితే దివ్యత్వం అనేది వ్యక్తం కాదు. అందుకే ఏ సాధనా మార్గమైనా మనస్సును అహం ఆవహించకుండా జాగ్రత్త పడాలి. అహం అంటే నేను అనేది ముందుకు వచ్చిందంటే మనం వెనకడికి వేయాల్సిందే. తాత్కాలికంగా ముందున్నట్టు అనిపించినా ఖచ్చితంగా వెనకడికి వేయాల్సిందే. జీవనంలో సుఖం కావాలంటే పుణ్యబలం పెరగాలి. ఇది వాస్తవమైన మాట అండి. సుఖం కావాలంటే అనేక రకాల అంశాలు కోరుకుంటే అది సుఖం కాదు, అది తాత్కాలికమైన సుఖం. పర్మనెంట్గా ఉన్న సుఖం నీకు కావాలి అంటే ఏం పెరగాలి? పుణ్యబలం పెరగాలి. మనసుకి శాంతి కావాలంటే ఏం కావాలి? పవిత్రత పెరగాలి. దైవం ప్రతి మాట వింటోందని గుర్తిస్తే మనం ఎలా మాట్లాడతాం? చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఒక క్లాసులో హెడ్ మాస్టర్ వచ్చారనగానే పిల్లలు సైలెంట్ అయ్యి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందువలన? ఆయన చూస్తున్నారు అనే భయం. అలాగే
దైవం మన ప్రక్కనే ఉన్నారు, మనని పరిశీలిస్తున్నారు అనుకుంటే ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. మన ప్రతి పని దైవం చూస్తున్నారనుకుంటే జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. మన ప్రతి ఆలోచన దైవానికి తెలుస్తుందని గుర్తిస్తే జాగ్రత్తగా ఆలోచిస్తాం. గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అక్కడ స్వచ్ఛంగా ఉన్నావా లేవా అనేది కాదు. నువ్వు బయట ఉన్నప్పుడు కూడా నువ్వు స్వచ్ఛంగా ఉంటేనే ఆ పరమాత్మ నీకు అనుకూలిస్తారు. ఎందువల్లంటే గుడిలోనే లేడు దేవుడు, నీ పక్కన కూడా ఉన్నాడు దేవుడు. అది గ్రహించినప్పుడు ఎన్ని గుళ్ళకి తిరిగినా ఉపయోగం లేదు. 4 గోళ్ల మధ్య భగవంతుడిని బంధించి అక్కడికే వెళ్ళి నేను నమస్కారం పెట్టుకుంటాను, అక్కడే భగవంతుడు ఉన్నాడు, నా పక్కన లేడు, నాలో లేడు అనుకుంటే అది మూర్ఖత్వంతో సమానమే. బయటకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం కలిసి వస్తుంది మనకి? మనసా వాచ కర్మణ తప్పులు జరగకుండా చూసుకోవడమే పవిత్రతకి సరైన నిర్వచనం. మనని కాపాడే దైవం మన వద్ద ఉన్న ధనం చూసి కాపాడు, ధర్మం చూసి కాపాడుతాడు. మన దగ్గర ఉన్న ధనం చూసి కాపాడేవాడు భగవంతుడు కాదు, ధర్మాన్ని చూసి కాపాడేవాడే భగవంతుడు. వ్యక్తిగత నిష్టతో పాటు సృష్టి ఎడల మంచి దృష్టి కూడా ఉంటేనే మనం ధర్మాచరణ అనేది చేయగలుగుతాం. దైవం మనను ఇష్టపడేది మన సంపదను చూసి కాదు. మన సంపదను చూసి దైవం ఇష్టపడ్డు, మన నైతికతను చూసి భగవంతుడు ఇష్టపడతాడు. మన కీర్తిని చూసి ఇష్టపడ్డు, మన మంచితనాన్ని చూసి ఇష్టపడతాడు. మన పాండిత్యాన్ని చూసి ఇష్టపడ్డు భగవంతుడు, మన సత్శీలతను చూసి మాత్రమే భగవంతుడు ఇష్టపడతాడు. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. మనసు మాట చేత పవిత్రమైన వ్యక్తికి మోక్షం కావాలని కోరుకోవాల్సిన పని లేదండి. మనస్సు మాట చేత ఇవి పవిత్రంగా ఉన్నాయి అంటే ఆ మనిషి నేను మోక్షం కావాలని కోరుకుంటే అది అజ్ఞానంతో సమానమే. మోక్షం అవసరం లేదు, ఇంకా అది అప్పటికే సిద్ధించి ఉంటుంది కదా. స్వస్వరూప స్థితిలో ఉండే జ్ఞాని శుద్ధ స్ఫటికంలాగా ఉంటాడు, బంధమోక్షాలకు అతీతుడుగా ఉంటాడు, భావరహితమైన కర్మలను ఆచరిస్తాడు. తత్వజ్ఞాన విహీనత్వం అంటే మనస్సు తత్వాన్ని తెలియకపోవడమే కదా. మనస్సు కదలికలను గమనించలేకపోవడమే పెద్ద మూఢత్వం అండి. మనస్సు కదలికలు ఉంటాయి, దాన్ని మనం గమనించుకోలేకపోవడమే మూఢత్వం. మనస్సు తత్వం ఏమిటో తెలియకుండా చిత్తాన్ని నిరోధించాలని అనుకోవడం, గాలిని గుప్పెట్లో బంధించాలని అనుకోవడం ఎలాంటిదో ఇది అంతే. సాధన విషయంలో మనస్సుకు పట్టుదల, దురాగ్రహం, ఆత్మాభిమానం కలుగుతున్నాయంటే గురువు మార్గదర్శకత్వం నుండి దూరం అవుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. పట్టుదలతో దురాగ్రహంతో వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మర్షి స్థానాన్ని పొందలేని విశ్వామిత్రుడు వశిష్ఠుని విశిష్టతను గుర్తించిన తర్వాత, ఆత్మాభిమానం వదులుకున్న తర్వాతే ఆ స్థానానికి పొందగలిగాడు. పాఠశాలలో కూడా విద్యార్థి తన ముందు తరగతిలో విద్యార్థి నుండి తీసుకునే మార్గదర్శకత్వం కన్నా ఒక నిష్ణాతుడైన ఉపాధ్యాయుడి నుండి తీసుకునే మార్గదర్శకత్వం ఎప్పుడూ ఉత్తమంగా మేలు చేస్తుంది మనకి. అలాగే నిజంగా మోక్షాపేక్ష అయిన సాధకుడు జ్ఞానాన్ని పొందిన వారి మార్గదర్శకత్వం తీసుకోలే కానీ కేవలం వాచా వేదాంతులను, కపట సన్యాసులను, పటాటోపంతో చెరించే స్వాములను ఆచరిస్తే తన పరిస్థితి కూడా అలాగే అవుతుంది. సర్వకాల సర్వావ్యవస్థల గురించిన సంపూర్ణ జ్ఞాన స్వరూపమే సద్గురువు. కాబట్టి కొందరు మహానుభావులు ఇళ్లలోనే కాదు కలలో కూడా తమ సమర్థతను వ్యక్తం చేశారు. కాబట్టి అటువంటి సద్గురువులను మనం ఆశ్రయించి గొప్ప విషయాలను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.